మరి నవంబర్ 5వ తారీఖున మనకు కార్తీక పౌర్ణమి. అది బుధవారంతో ఏర్పడుతుంది. బుధ పౌర్ణమిగా చెప్పుకోవచ్చు. బుధ కార్తీక పౌర్ణమి 5వ తారీఖు అంటే బుధుడు. సో నేను చెప్పేది ఏంటంటే, మనకు అక్టోబర్ 19వ తారీఖున గురువు స్థాన మార్పు చేశారు. ఎక్కడి నుండి అండి? మనకు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఎంత అదృష్టం అంటే కొన్ని రాశులకు పంట పండబోతుందండి. అదేవిధంగా ఈ రాశులను మినహాయిస్తే మళ్ళీ ముఖ్యంగా అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు, హెచ్ అనే అక్షరము హరీష్ కావచ్చు, ఎల్ అనే అక్షరము లావణ్య కావచ్చు, సి అనే అక్షరము చరణ్ కావచ్చు, జి అనే అక్షరము గంగాధర్ కావచ్చు, ఎస్ అనే అక్షరము సంతోష్ కావచ్చు, ఎన్ అనే అక్షరము నితీష్ కావచ్చు, కే అనే అక్షరము కవిత కావచ్చు, ఐ అనే అక్షరము ఐరీష్ కావచ్చు, ఆర్ అనే అక్షరము రవీందర్ కావచ్చు, బి అనే అక్షరము భార్గవ్ కావచ్చు. అనగా HLCGCSNKIRB అనే అక్షరాలకు గురుబలం పెరిగింది. అంటే మీరు రాసి పెట్టుకోండి, మీ దగ్గర డైరీ ఉంటే డైరీలో రాసి పెట్టుకోండి. ఈ రోజు నుండి సుమారుగా 1 సంవత్సరం కాలం పాటు మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు జరుగుతుంటాయి. ఉద్యోగాలు కంపల్సరీ వస్తాయి. ఒకవేళ ఉద్యోగం వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి, మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేయండి. మీకు రుణబాధలు తీరుతాయి. రుణబాధలు తీరితే మా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి చెప్పండి, మీరు అన్నట్టుగానే నాకు జరిగిందని. ఇంకొకటి, విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఇలాంటి నంబర్లలో మీ నంబర్ ఉండాలని కూడా పరమేశ్వరుని కోరుకోండి. నేను సత్యం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను ఈ శాస్త్రాన్ని 26 సంవత్సరాల అనుభవంతో 9 మంది గురువుల దగ్గర ఈ శాస్త్రాన్ని నేను అవపోసన చేసి నేర్చుకొని మీకు ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు. అంతటి శక్తి ఈ అక్షరాలలో ఉంది. నిజంగా రేపు మరి కార్తీక బుధ పౌర్ణమి రోజు నుండి మీ జీవితంలో చాలా గొప్ప గొప్ప మార్పులు జరగబోతున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకోబోతున్నారు. మిమ్మల్ని కించపరిచినటువంటి వారు, మిమ్మల్ని అవమానపరిచినటువంటి వారికి మీరు సరైన సమాధానం చెప్పబోతున్నారు. మీ జీవితంలో ఎన్నడూ చూడనంత ధనాన్ని కూడా మీరు చూడబోతున్నారు. ఆకస్మికంగా అదృష్ట యోగం అనేది కూడా మీకు పట్టబోతుంది. నా మాటలు మీకు నచ్చితే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ప్రయత్నాలు చేయండి. ఆ పరమశివుని అనుగ్రహం పొందండి. రేపు గురువు మనకి ఏంటంటే కార్తీక బుధ పౌర్ణమి రోజున 108 బిల్వ పత్రాలతో శివునికి అభిషేకం కానీ అర్చన కానీ చేయండి. ఆ పరమశివుని అనుగ్రహం మీరు తప్పకుండా పొందండి.